ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో స్వల్పంగా వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 9.40 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తివేసి 1.84 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద పరిస్థితిని మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో స్వల్పంగా వరద ప్రవాహం పెరుగుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం వల్ల వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో వరద నీరు గోదావరిలో చేరటం వల్ల స్వల్పంగా గోదావరి ప్రవాహం కూడా పెరుగుతుంది. ఇప్పటికే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ప్రవాహం స్వల్పంగా పెరగటం వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మన ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో కూడా చూడవచ్చు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద స్వల్పంగా గోదావరి వరద ప్రవాహం పెరగడం వల్ల ఇక్కడ 175 గేట్లను కూడా స్వల్పంగా ఎత్తివేసి ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ప్రస్తుతం 9.40 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే కనుక విలీన మండలాల్లో భారీ వర్షాలు కురవటం వల్ల అక్కడ వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. విలీన మండలాలకు సంబంధించి శబరి అదేవిధంగా గోదావరిలో కూడా వరద నీరు చేరుతుంది. అక్కడ కూడా వరద ప్రవాహం పెరుగుతుంది. ఇప్పటికే జలపాతాల దగ్గరికి అంటే గోదావరిలో స్వల్పంగా వరద ప్రవాహం పెరగడం వల్ల జలపాతాల దగ్గరకు పర్యాటకులు ఎవరూ వెళ్ళవద్దు అనేది కూడా అధికారులు ఆదేశించడం జరిగింది. మరో పక్క చూస్తే కనుక పాపికొండల విహారయాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అల్లూరు జిల్లాకు సంబంధించి గండి పోసమ్మ ఆలయం నుంచి ప్రతిరోజు కూడా పాపికొండల విహారయాత్రకు 15 బోట్లు ప్రయాణం రాకపోకలు సాగిస్తాయి. అయితే ప్రస్తుతం గోదావరిలో స్వల్పంగా వరద ప్రవాహం పెరగడం వల్ల పాపికొండల విహారయాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద స్వల్పంగా నీటి ప్రవాహం పెరుగుతుంది. ముఖ్యంగా చూస్తే కనుక గండిపోసమ్మ ఆలయంలో కూడా వరద నీరు స్వల్పంగా చేరింది. గండిపోసమ్మ ఆలయంలో కూడా భక్తులకు ఎవరికి దర్శనాలకి అనుమతి ఇవ్వటం లేదు. మరో పక్క చూస్తే కనుక గోదావరిలో స్వల్పంగా వరద ప్రవాహం పెరిగిన నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇక్కడ ఏదైతే ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించి పైనుంచి వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం దగ్గర గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా పెరగటం వల్ల ఈరోజు సాయంత్రానికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కూడా గోదావరి ప్రవాహం స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని కూడా జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 2 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక తూర్పు డెల్టా కావచ్చు, సెంట్రల్ డెల్టా అదేవిధంగా పశ్చిమ డెల్టాలకు కూడా పుష్కలంగా సాగునీరు విడుదల చేస్తున్నారు. గోదావరికి జలకళ సంతరించుకున్న నేపథ్యంలో గోదావరి తీరాన ఉన్న ఎత్తిపోతల పథకాలన్నీ కూడా విడుదల చేసి సాగునీరు విడుదల చేస్తున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా అక్కడ మొత్తం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి కూడా 3500 క్యూసెక్ల వరద నీటిని విడుదల పంపింగ్ చేస్తున్నారు. దీని ద్వారా మొత్తం 150,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అదేవిధంగా ఏలేరు రిజర్వాయర్ నుంచి పిఠాపురం బ్రాంచ్ కెనాల్కి సంబంధించి 64,000 ఎకరాలకు కూడా స్థిరీకరణ చేస్తారు. ప్రస్తుతం అయితే కనుక జలకాల సంతరించుకుంది. చెరువులు నిండు కుండల్లా మారాయి. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా గోదావరి ప్రవాహం స్వల్పంగా పెరగడం వల్ల గోదావరి జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ప్రవాహం స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద స్వల్పంగా గోదావరి ప్రవాహం పెరుగుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్.